ఏదైనా విషయము పబ్లిసిటీ అవుతుంది, చాలామంది దగ్గరికి వెళ్ళి వీళ్ళ ఫేస్ కనిపిస్తుంది అనుకుంటేనే వస్తారు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గురువులు. వారికి ఉపయోగం ఉన్నప్పుడే బయటికి వస్తారు. అంటే పెద్ద పెద్ద విషయాలు జరగాలి, భూకంపాలు రావడమో, లేకపోతే నిజంగానే గురువుల మీద ఎవరైనా వ్యత్యాసంగా మాట్లాడారంటేనో, లేదంటే ఆలయాలు లేకపోతే ఎక్కడైనా విగ్రహాలు కూలుస్తుంటేనో కనపడతారు మన గురువులు. ఎందుకంటే అప్పుడే గుర్తొస్తుంది సనాతన ధర్మం అనేది. ఆ తర్వాత ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, మన సనాతన ధర్మంలో నీతి ఏంటి, నిజాయితీ ఏంటి, మనం ఎలా ఉండాలి, పెద్దలకి ఏం చెప్పాలి, పిల్లల్ని ఎలా పోషించుకునే విధానం చెప్పాలనేది ఎవ్వరు బయటికి రారు. ఎందుకంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. అలాగా ఎప్పుడో ఒకసారి వస్తుంటారు. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. ఎందుకంటే వారు డబ్బు సంపాదించుకోవాలి, వారు అనేక రకాల పేరు ప్రఖ్యాత రావాలి. అంతేగాని జనానికి ఏదో చేద్దామని అయితే సంఘాలు ఏం లేవు. ఉపసంఘాలు ఉన్నాయి, అపసంఘాలు ఉన్నాయి, ఆర్త సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి సనాతన ధర్మంలో. అవేవి సనాతన ధర్మం గురించి తెలిసిన సంఘాలు కాదవి. ఆ టైంలోనే సనాతన ధర్మం అనే పేరుతో వచ్చేటువంటి సంఘాలే ఇవన్నీను. కాబట్టి ఇలాంటి ఇష్యూ ఇది భారతదేశంలో కాదు కదా, వేరే దేశంలో జరిగింది. భారతదేశంలో జరిగినప్పుడు వారు వస్తారన్నమాట. అది కూడా ఏంది, వారి దృష్టికి రాలేదు ఇది. వారి దృష్టికి వస్తే అప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ దానికన్నా పెద్దది ఏంటంటే పండగలు ఉన్నాయి, దానికన్నా పెద్దగా డబ్బులు వచ్చే సమస్యలు కానీ డబ్బులు వచ్చేటువంటి విషయాలు ఉన్నప్పుడు వారు అలాంటి వారు బయటికి రారు. వారికి ఏదైతే ఆదాయం వనరులు తగ్గుతాయో అప్పుడు సృష్టించుతారు. అప్పుడు సృష్టించుకొని మళ్ళీ వచ్చేసి ఒక మీదకి పడేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. వీరందరూ కూడా మళ్ళీను వేరే మతాల మీద, వేరే మతస్థుల మీద, వేరే దేవుళ్ళ మీద ఇవి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వీళ్ళు కూడాను అప్పుడు మాట్లాడుతున్నారు. అంటే మన గురువులకు సంబంధించిన విధానం అయితే ఇది.